బ్రో ఈరోజు మనం ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్ గురించి కొంచెం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చూసుకుందాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ అనగా మనకు ఒకవేళ కంపెనీ ప్రాఫిటబుల్ ఉండి డివిడెండ్ ఇవ్వాలనుకోండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తారు, దాని తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ మేజర్గా మనకు ఓటింగ్ రైట్స్ అనేది ఉండదు ఎవరికి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి. కానీ కంటిన్యూగా 2 years మనకు డివిడెండ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ రైట్స్ అనేది ఉంటుంది. ఈక్విటీ వాళ్ళకి అలా ఉండదు, రెగ్యులర్గా ఓటింగ్ రైట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. థర్డ్ అడ్వాంటేజెస్ ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి మెయిన్గా ఒకవేళ కంపెనీ వైండింగ్ అప్ అవుతుంది అనుకోండి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి క్యాపిటల్ ఇష్యూ చేస్తారు, దాని తర్వాతనే మనకు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. అండ్ మనకు ప్రిఫరెన్స్ షేర్స్ అనేది చాలా టైప్స్ ఉంటుంది, మేజర్గా 8 types మీకు చెప్తాను, ఇక్కడ చూడండి. ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి మనకు రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటుంది. దాని తర్వాత కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, నెక్స్ట్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్. అండ్ ఇలాంటి ప్రిఫరెన్స్ షేర్స్ గురించి మేము డీటెయిల్గా ఆల్రెడీ NISM సిరీస్ 15లో చాప్టర్ 2 part 1లో ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేసాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫుల్ లెంత్ వీడియోని చూడండి.